హలో అండి. దేవుడి భోజనాల్లో కానీ, కొన్ని రకాల ఫంక్షన్స్‌లో కానీ మనకి విస్తట్లో ముక్కల పులుసు వేస్తారు కదా! అది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బావుంటుంది. ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తాము. సాంబార్ వేరు, ముక్కల పులుసు వేరు. సాంబార్ ఏంటంటే కందిపప్పు లేదా పెసరపప్పుతో చేస్తాము. దీనికి ఎటువంటి పప్పు అక్కర్లేదు. కాయగూరలు ఉంటే చాలు. వంకాయలు ఇలాగ నీళ్ళలో తరిగి పెట్టుకున్న చిలకడ దుంప, గుమ్మడికాయ ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడు సాంబార్‌కి మనం ఆనపకాయ, వంకాయ, ములక్కాడ, బెండకాయ అన్నీ వేసుకుంటాంగా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ అలాగే వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రాగా చిలకడ దుంప అలాగే గుమ్మడికాయ వేసుకుంటాము. ఇక్కడ చారు పొడి అలాగే కొద్దిగా కూరకారం జల్లుకున్నామనమాట. సో ముక్కలన్నీ బాగా మగ్గించేసుకున్న తర్వాత ఈ 2 పళ్ళు వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బెల్లం చితక్కొట్టుకుని కొంచెం వేసుకోవాలి. బెల్లము, చింతపండు గుజ్జు అలాగే వరిపిండి 2 స్పూన్లు వేసుకుని నీళ్ళల్లో కలుపుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంకా ఎంతో